నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఖుజస్థాన్ ఇరాన్లో ఉన్న 31 ప్రావిన్స్లో ఇదొకటి. ఇవాళ అది వ్యూహాత్మకంగా మరి అమెరికాకి ఎందుకు అంత ప్రాధాన్యంగా ఉంటుంది, ప్రధాన భూమిక సంతరించుకుంటుంది? ఏం జరుగుతుంది అక్కడ? యుఎస్ ఫోకస్ ఏంటి? అండ్ అసలు వాస్తవంగా బ్యాక్ అండ్ ఆపరేషన్స్లో యుఎస్ ఏం చేస్తుంది? యుఎస్ ఓడిపోయిందనే ఒక పిక్చర్ బయట ప్రపంచానికి ఇచ్చి అండ్ ఏదో తెర వెనుక చేస్తోంది అనే అనుమానాలు అయితే బలంగా అనిపిస్తున్నాయి. అంటే అక్కడ చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్, ఖుజస్థాన్లో చోటు చేసుకున్న డెవలప్మెంట్స్ చూస్తే ఈ అంశానికి సంబంధించి ఎవరూ స్పృశించని ఆ రెండో కోణం గురించి మాట్లాడటానికి మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. ఖుజస్థాన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ ప్రావిన్స్ ఆయిల్ రిచ్ ప్రావిన్స్, దాని మీద ఫోకస్ పెట్టిన యుఎస్ హఠాత్తుగా ఇంకొక ఐలాండ్ని తెర మీదుగా తీసుకొచ్చి అటువైపు ఏదో చేస్తున్న ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఈ యుద్ధం ఓడిపోయినట్టుగా బయట ప్రపంచాన్ని భ్రమింపజేసి ఏదో చేస్తుందని అనుమానం కలుగుతోంది. జియో పొలిటికల్ అఫైర్స్ గమనిస్తున్నాను, మీరేమంటారు? అంటే ఇది వెరీ ఇంట్రెస్టింగ్ సయాప్స్ అండి. అంటే సైకలాజికల్ ఆపరేషన్స్, డిస్ట్రాక్షన్ గేమ్లో ఇది ఒక భాగం అని మనం అనుకోవచ్చు. అంటే యుఎస్ దృష్టి అంతా అందరూ ఏమంటూ వచ్చారంటే కార్గ్ ఐలాండ్, ఎందుకంటే ఆయిల్ రిచ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇరాన్కి గనక అది స్క్వీజ్ చేసేసినట్టయితే ఇరాన్కి ప్రెషర్ పెరుగుతుంది. సో దట్ టర్మ్స్కి నెగోషియేషన్ టేబుల్కి వాళ్ళు రావచ్చు అని అంటూ వచ్చారు. సో అందరూ ఫోకస్ కార్గ్ ఐలాండ్ మీద ఉన్నప్పుడు ఖుజస్థాన్ అనేది నుంచి ఆ ప్రాంతం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ వచ్చింది. ఏంటంటే ఒక న్యూస్ ఏం సర్క్యులేట్ అయిందంటే ఖుజస్థాన్ నుంచి వాళ్ళు సపరేట్ కోరుకుంటున్నామని, సెక్యులర్ డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నాం, ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ వద్దు అని చెప్పి అంటూ వచ్చారని చెప్పి ఒక సర్క్యులర్ సోషల్ మీడియా. అరబ్ ట్రైబ్స్ కదండి అక్కడ ఉండేది. అరబ్ ట్రైబ్ అరబ్, బట్ అంటే ఎథ్నిసిటీ, కానీ వాళ్ళు ఫాలో అయ్యేదంతా షియాస్ ఎక్కువ అక్కడ, షియా ముస్లిమ్స్ ఎక్కువ అక్కడంతా. సో ఇది సర్క్యులేట్ అవుతూ వచ్చింది. బట్ డీప్గా డిక్ చేసినట్టయితే కనుక అది ఫేక్ న్యూస్ అనేది తేలింది. అది కొంతమంది ఫేక్ అంటున్నారు. బట్ ఇది ఇలా అవుతున్న టైంలోనే ఒక డెవలప్మెంట్ అదే ప్రాంతంలో ఏం జరిగిందంటే అదే ప్రావిన్స్లో ఖుజస్థాన్లోనే ఇరాన్ కొంతమందిని పట్టుకుంది, ఒక అప్రాక్సిమేట్లీ 5 to 10 మెంబర్స్ని. వాళ్ళు అక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది యుఎస్ అండ్ ఇజ్రాయెల్. ఎవరిని? ఆ ఖుజస్థాన్ నుంచి కొందరిని ఐడెంటిఫై చేసి ఎవరు ఐఆర్జీసీ వాళ్ళు పట్టుకున్నారు. సో సమ్వేర్ ఆ ఖుజస్థాన్లో యుఎస్ ఇంట్రెస్ట్ ఉందనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఈ ప్రావిన్స్ ఇంపార్టెన్స్ ఒకటి ఏంటంటే, అంటే ఇరాన్లో హిస్టారికల్లీ చాలా ఉంది. మీరు ఇందాక ఇది ఆయిల్ రిచ్ ప్రావిన్స్ అన్నారు. ఆయిల్ రిచ్ ప్రావిన్స్ మాత్రమే కాకుండా ఇది కోస్టల్ పోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది, పర్షియన్ గల్ఫ్కి కనెక్ట్ చేసేది. అట్ ది సేమ్ టైం ఖుజస్థాన్ పోర్ట్ అయినా వేరే పేరుతో పోర్ట్ అక్కడ ఉంది ఒకటి, ఆ పర్షియన్ గల్ఫ్ కనెక్ట్ అవుతుంది. సో అంటే ఆయిల్ రిచ్ రీజన్, దాని తర్వాత అగ్రికల్చర్కి ఇంపార్టెంట్, అండ్ దాని తర్వాత పర్షియన్ గల్ఫ్ సీ రూట్ కోస్టల్ది కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ అంటే ఖుజస్థాన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇది మామూలుగా జియోపొలిటికల్లీ ఆ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత. ఇరాన్లో దానికి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. ఇరాన్ ఇరాక్ వార్ చాలామంది తెలిసింది, కొన్నేళ్ళు నడిచింది. ఖొమేనీ హెడ్ అయిన తర్వాత ఇరాక్ వర్సెస్ ఇరాన్ వార్ అయినప్పుడు ఇరాన్ చాలా బలంగా ఇరాక్ దాన్ని తీసేసుకోవాలనుకుంటే చాలా బలంగా ఇరాన్ వాళ్ళు పోరాడి నిలబడిన ప్రాంతం అది. కరెక్ట్ 2 weeks బ్యాక్ ఇరానియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ డిఫెన్స్ సైట్స్ అనేవి ఉంటాయి. అంటే అప్పుడు యుద్ధం జరిగినప్పుడు అక్కడ కొన్ని మనకి మాన్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి 1971 వార్ లోంగేవాలా అక్కడ కూడా ట్యాంక్స్ ఉన్నట్టే ఇక్కడ కొన్ని సైట్లు ఉన్నాయి, డిఫెన్స్ సైట్స్. వాటిని ఓపెనింగ్కి తెరిచే టైంలోనే ఇదంతా జరిగింది. సో ఇరాన్ పీపుల్కి అది ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది, జియో పొలిటికల్ ఆ రీజన్ ఇరాన్కి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది, యుఎస్ కాయిల్ ఉండడం వల్ల యుఎస్ ఫోకస్ అక్కడ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు 2 వారాల క్రితం చోటు చేసుకునే డెవలప్మెంట్స్తో పాటే ఖుజస్థాన్ నుంచి సపరేటిస్ట్ డిమాండ్ మొదలైంది. అంటే ఒక డిఫెన్స్ సైట్స్ ఇలా ఓపెన్ చేద్దామని గవర్నమెంట్ భావించిన టైంలో దాని వ్యతిరేక గ్రూపులు మాకు ప్రత్యేక ప్రావిన్స్ అంటారా, లేకపోతే ఇండిపెండెన్స్ అంటారా, సావెనిటీ అంటారా వాళ్ళు, అండ్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ షియా డామినేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా యూస్ ఉంటుంది కదా దాని వెనకాల. ఎగ్జాక్ట్లీ. సో అగైన్ అది మళ్ళీ ఫేక్ న్యూస్ అని చాలామంది అంటున్నారు. ఏది వీళ్ళు ఈ రిపబ్లిక్ అవ్వాలని కోరుకున్నది, కానీ ఐఆర్జీసీని సొంతంగా చెప్పింది కొంతమంది ఇక్కడ ఇరాన్ యుఎస్కి ఇజ్రాయెల్కి పనిచేస్తున్నారని. సో మనం దీని నుంచి ఏం డీకోడ్ చేయొచ్చు అంటే యుఎస్ ఎండ్ గేమ్
అంటే ఇప్పుడు మామూలుగా వార్ మొదలైనప్పటి నుంచి చాలామంది రకరకాల వాదనలు మనం వింటూ వస్తున్నాం. కొంతమంది ఏమో ఇరాన్ గెలిచిందంటున్నారు, కొంతమంది యుఎస్ ఓడింది అంటున్నారు. ఎందుకంటే కరెంట్లీ రెజిమ్ చేంజ్ అవ్వలేదు. మనం ఒప్పుకోవాలి. రెజిమ్ చేంజ్ యుఎస్ లక్ష్యం కాకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ రెజిమ్ చేంజ్ కావాలనుకున్నది ఇజ్రాయెల్. కరెక్ట్. అంటే ఇక్కడ యుఎస్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ ఏంటి? మనం చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్కి రెజిమ్ చేంజ్ ఖచ్చితంగా అవ్వాలి. ఇజ్రాయెల్కి రెజిమ్ చేంజ్ ఎందుకు అవ్వాలంటే ఇప్పుడు కరెంట్లీ ఉన్న ఎవరైతే ఈ ఖమీనీ వీళ్ళు ఉన్నారో ఇజ్రాయెల్ అనేది ఉండకూడదు మ్యాప్లో అనేది వాళ్ళ లక్ష్యం. సో అందుకని ఇజ్రాయెల్కి ఏంటంటే వీళ్ళు మారాలి అని రెజిమ్ చేంజ్ అనేది. ఇరాన్ యుఎస్కి వచ్చేసరికి దాని ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆయిల్ నాకు కావాలి. నాకు ఆయిల్ కనుక వచ్చినట్టయితే నేను చైనాని కంటైన్ చేయొచ్చు అనేది యుఎస్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు ఒక రకంగా ఎవరైతే ఇజ్రాయెల్కి అగేన్స్ట్ ఉన్నారో వాళ్ళు హైరార్కీ టాప్ లీడర్షిప్ మెజారిటీ వాళ్ళు పోయారు. ఉన్నవాళ్ళు ప్రస్తుతం అయితే రెసిస్ట్ చేస్తున్నారు. బట్ హౌ లాంగ్ దే కెన్ కంటైన్ యుఎస్ అక్కడ అనేది ఒక ప్రశ్న. అండి పవన్ శ్రీహర్ష్ గారు దట్ యుఎస్ హ్యాస్ బీన్ incessantly trying to bring in division within IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో ఒక విభజన, స్పష్టమైన విభజన ఇట్లా తీసుకొద్దామని చూస్తోంది. సో ఆల్రెడీ సొంత మనుషులు అందులో పనిచేస్తున్నారు. దో దే ఆర్ నేటివ్ ఇరానియన్స్ అండ్ షియాస్, దే ఆర్ వర్కింగ్ ఫర్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అని కొన్ని రిపోర్ట్స్, ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్. అలా ఇంప్లాంట్ చేయబట్టే వాళ్ళు ఇచ్చిన సమాచారంతోనే ఖొమైనీని లేపేశారు. సో ఇప్పుడు అయితే ఇవాళ వచ్చిన ఈ ఐఆర్జీసీ చీఫ్ వాహిదీని చూస్తే అతను కరుడు గట్టిన ఉగ్రవాది. అతను ఇంతకుముందు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, హోమ్ మినిస్టర్ చేశాడు, అండ్ టెర్రర్ గ్రూప్స్కే టెర్రర్ పుట్టించాడు అతను ఉగ్రవాది. అయినా కూడా వీళ్ళ మనిషిని అక్కడ పెట్టి చేయిస్తున్నది యుఎస్ అంటే ఎందుకంటే ఇరాన్ ఆర్మీ అనేది మీకు అది కాగితం పేపర్ టైగర్, అదేం చేయలేదు. హోల్డ్ అంతా వీళ్ళది ఐఆర్జీసీది. ఒకవేళ అదే అది చేయటం కోసం అని చెప్పి వేరే ఈ ప్రావిన్స్లో ఇలాంటి అలజడి ఏమైనా సృష్టించే ప్రయత్నం చేస్తుంది టు డైవర్ట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐఆర్జీసీ. ఎందుకంటే ఇవాళ ఐఆర్జీసీ రూల్ చేస్తుంది, ఇట్స్ నాట్ ఖమేనీ. కరెక్ట్, అవునండి. ఇప్పుడు ఇది మీరు అడిగినవి 2 ప్రశ్నలు. ఒకటి ప్లాంట్ చేసిందని, రెండోది ఐఆర్జీసీ రూల్ చేస్తుందని. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. ఏ దేశంకైనా సరే అవతల దేశం అంటే వాళ్ళు శత్రువు కింద ఎవరైతే చూస్తారో వాళ్ళల్లో ఒక హయ్యెస్ట్ ర్యాంకింగ్ వాళ్ళని మన వాళ్ళు ఉండాలి, ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ దాంట్లో. ఇది మామూలుగా సిఐఏ చేస్తుంది, మొసాద్ చేస్తుంది, ఈవెన్ ఇరాన్ చేస్తుంది, MI6 చేస్తుంది, ఇలా వీళ్ళు ఎవరైనా చేస్తూనే ఉంటారు. సో ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చేస్తామని చెప్పి చాలామంది దురందర్లు అంటున్నారు ఇలాంటివి జరుగుతాయని చెప్పి. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. ఇదేమీ మొసాద్ స్పెషాలిటీ కాదు, ఆర్ లేకపోతే ఇరాన్ వీక్ అయిందని కాదు. పార్ట్ ఆఫ్ ద గేమ్. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు, అంతే. సో మరి ఇది ఏమవుతుంది, వీళ్ళు నిజంగా ఇరాన్ వాళ్ళేనా లేకపోతే సిఐఏ మొసాద్ వైపు ఉన్నారా అనేది కాలమే చెప్తుంది. డెఫినెట్గా వాళ్ళు ఇరానియన్ ట్రైబ్సే, కానీ దే ఆర్ వర్కింగ్ ఫర్ సిఐఏ అండ్ మొసాద్. ఏది మీరు చెప్తున్న ఖుజస్థాన్. ఇప్పుడు నేను జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ ద డాట్స్. ఈ ఐఆర్జీసీలో డివిజన్ కోసం ప్రయత్నిస్తున్న అత్యంత కీలకమైన నెక్స్ట్ లెవెల్ బ్యూరోక్రాట్ వహీదీ తర్వాత ఉన్నాడు, ఎవరో సమైక్స్ అనుకున్నాం. వాడికి ఖుజస్థాన్లో ఉన్న ఈ ఫోర్సెస్కి, నేషనలిస్ట్ రిపబ్లిక్ కావాలని కోరుకుంటున్న ఫోర్సెస్కి, వాళ్ళు కూడా ట్రైబ్సే, షియా ఫాలో అవుతారు. ఏదో కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఫోకస్ అంతా యుఎస్ కర్గ్ ఐలాండ్ మీద పెట్టి వెనకాల నుంచి డ్రామా నడిపిస్తుంది అనేది ఒక అనుమానం అండి. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూసుకున్నట్టయితే మనం దీన్ని ఒక్కసారి వెనిజులాతో కనెక్ట్ చేద్దామండి. వెనిజులాలో అందరు ఏమనుకున్నారంటే యుఎస్ బొంబార్డ్మెంట్ చేస్తుందని అనుకున్నారు. అంటే బాంబులు వేసి వెనిజులాని మొత్తం నాశనం చేసి రెజిమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నారు. బట్ చాలా తక్కువ, కొన్ని గంటల వ్యవధిలో చాలా మినిమల్ డ్యామేజ్తోని యుఎస్ అక్కడ రెజిమ్ చేంజ్ చేయగలిగింది. అండ్ రెజిమ్ చేంజ్ జరిగే ముందరంతా కూడా యుఎస్ మచాడో నోబెల్ ప్రైజ్ విన్నర్నే ఒక రకంగా ప్రమోట్ చేస్తూ వచ్చారు అనుకున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మదురో ఎవరైతే వీళ్ళు కిడ్నాప్ చేశారో అందులో ఇన్నర్ సర్కిల్లో ఒకళ్ళనే వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు, డెల్సీ రాడ్రిగస్. అందరూ ఏమనుకున్నారు, డెల్సీ రాడ్రిగస్ ఎలా ఉంటుందని అనుకున్నారు. తీరా చూస్తే డెల్సీ రాడ్రిగస్ యుఎస్తోని కేవలం ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికే కాకుండా వెనిజులాలో చాలా ఇంపార్టెంట్ అయిన గోల్డ్ రిజర్వ్స్ని కూడా ఇప్పుడు యుఎస్కి అమ్ముతోంది. యుఎస్ గోల్డ్ రిజర్వ్స్ కూడా అమ్ముతోంది. సో ఇప్పుడు
మనం యుఎస్ ఇరాన్ గేమ్ ప్లాన్ ఏంటని అనుకుంటే ఇప్పుడు ఎవరైతే పేర్లు వస్తున్నాయో వాళ్ళే యుఎస్కు ఉండొచ్చు, ఆర్ తెర వెనుక కూడా ఇంకెవరన్నా నడుపుతూ ఉంటారు. ఐ హ్యావ్ ఫ్యూ డౌట్స్ అండి దీంట్లో. ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా మజ్తబా ఖమేనీ హ్యాస్ ఎసెట్స్ ఇన్ యూకే అండ్ యుఎస్ అని తెలిసింది. యూకేలో అయితే ఆయన 2 పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కాంప్లెక్స్లు కూడా ఉన్నాయంట. అండ్ మోర్ దెన్ హీస్ దగ్గర దగ్గర $2-3 బిలియన్ వర్త్ అసెట్స్ హీ హాస్ ప్రొక్యూర్డ్ అని తెలిసింది. ఆయన కూడా అయి ఉండొచ్చుగా. అంటే ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్టయితే మనం ఇరాన్ రెవల్యూషన్కి వెళ్దాం. 1979లో ఖొమినీ ఉన్నది ఎక్కడ? ఫ్రాన్స్లోనే. ఖొమినీ ఉన్నది ఫ్రాన్స్లోనే. ఖొమినీని తీసుకొచ్చింది MI6. ఖొమినీకి ఆ రెజిమ్ చేంజ్ చేయడానికి హెల్ప్ చేసింది యుఎస్. సో బేసికలీ యుఎస్కి ఇలాంటివి చేయడం అంతా కూడా అలవాటే. ఒకళ్ళని ప్రాపప్ చేస్తుంది, వాళ్ళు తర్వాత ఎదురు తిరుగుతారు, తర్వాత వాళ్ళనే ఎలిమినేట్ చేస్తుంది. తాలిబాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్స్ని ఓడించడానికి అని చెప్పి వీళ్ళు తాలిబాన్ని అనుకోకుండా ముజాహుద్దీన్ అని చెప్పి పేరుతో క్రియేట్ చేశారు. తర్వాత వాళ్ళే తాలిబాన్ అయ్యారు. దాంట్లోంచి అల్ఖైదా ఫామ్ అయింది, ఒసామా బిన్ లాడెన్ 9/11, ఇవన్నీ మనకు తెలిసిందే. ఐసిస్లో కూడా స్ప్లింటర్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కొంతమంది అటాక్ చేయడం, మనం ఇవంతా చూస్తూనే ఉన్నాం. సో బేసికలీ ఇదంతా దే క్రియేట్ దేర్ ఓన్ ఫ్రాంకిన్స్టైన్ మాన్స్టర్. అంతే. సో ఇప్పుడు కూడా ఇక్కడ మేబీ కొంతమంది ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే మనం చూసుకున్నట్టయితే ఇరాన్ యుఎస్ ఎండ్ గేమ్ కుడ్ బి బాల్కనైజేషన్ ఆఫ్ ఇరాన్. ఏవైతే ఆయిల్ రిచ్ ఉన్నాయో అక్కడ కనుక అవి సపరేట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఇలాగే ఉండి వాళ్ళు ఎవరన్నా అయితే ఓకే, లేదు అంటే బాల్కనైజేషన్ అయ్యి వాళ్ళు అక్కడ వచ్చేలా చేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కర్డ్స్ కొంతమంది యుఎస్ అంది మాకు కావాలి అని. బట్ అది ఆ వార్త వచ్చిన మరుక్షణం టర్కీ నుంచి కొంతమంది మినిస్టర్స్ ఇరాన్ వెళ్ళారు, కొంతమందిని కలిశారని వచ్చింది. ఎర్దోగాన్ కూడా దానికి కొంచెం ఖండించడం జరిగింది. కరెంట్లీ టర్కీ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్ యుఎస్కి. దాని తర్వాత ట్రంప్ కూడా దానికి ఇప్పుడు కర్డ్స్ మాకు వద్దు అని అనడం జరిగింది. అట్ ది సేమ్ టైం కర్డ్స్ కూడా మాకు క్లియర్ కట్ మాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, మీరు ఫుల్ఫిల్ చేస్తేనే అని చెప్పి వచ్చింది. ఇదే టైంలో ఇరాన్ కూడా కర్డ్స్ మీద అటాక్ చేసింది టు సెండ్ ఎ మెసేజ్ దట్ మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దని. సో కర్డ్స్ అనేది ఒక వీక్ పాయింట్ ఉంది ఇరాన్కి. ఇదే టైంలో ఈ వార్ స్టార్ట్ అయ్యే డెఫినెట్లీ అండి. ఎందుకంటే కర్డ్స్ ఇప్పుడు దే ఆర్ స్ప్రెడెడ్ అక్రాస్ 4 రీజియన్స్: ఇరాన్, టర్కీ, ఇరాక్, ఇంకోటి లెబనాన్, సిరియా. అరౌండ్ 3.5 to 4 crores ఉన్నారు వాళ్ళు. బట్ నాట్ ఆల్ కర్డ్స్ ఆర్ యునైటెడ్. వాళ్ళందరూ ఒక దగ్గరే దిగుంది. ఇరానియన్ కర్డ్స్కి వ్యతిరేకంగా వాళ్ళు టర్కీ అండ్ సిరియా కర్డ్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ కర్డ్స్ ద్వారా అక్కడేదో దాన్ని ఏమంటే రివల్యూషన్ వస్తుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇంత స్పష్టమైన డివిజన్స్ వాళ్ళందరి మధ్య. వాళ్ళకి వాస్తవంగా వాళ్ళకి కుర్దిస్తానా వాళ్ళ డిమాండ్, కుర్దిస్తాన్ ఆర్ ఖరదిస్తాన్, వాళ్ళు అది కావాలంటున్నారు. దట్ వోంట్ హ్యాపెన్. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. వీ కాంట్ రూల్ అవుట్ ఎనీథింగ్. అంటే 4 గ్రూపులుగా ఉన్నారు కదా, పేరుకి ఒకటే కమ్యూనిటీ. ఇప్పుడు మేబీ ఒకళ్ళతో కూడా అవ్వచ్చు, ఆర్ ఇద్దరు కలిపి రావచ్చు. ప్రస్తుతం మనకి ఇంకా తెలీదు దాని క్లియర్ కట్ అవుట్కమ్ ఏంటి అనేది. కాకపోతే ఏంటంటే టర్కీ దీన్ని విభేదిస్తోంది కాబట్టి ఎంతవరకు ఇది ముందరికి వెళ్తుంది, వాళ్ళు కోరుకున్న ఇంట్రెస్ట్ యుఎస్ ఫుల్ఫిల్ అగైన్ టర్కీ ఈజ్ ఇన్ నాటో కదా, అదొకటి కదా సమస్య. టర్కీ ఈజ్ ఇన్ నాటో. సో నాటో నుంచి అబ్జెక్షన్ రైజ్ అవ్వచ్చు. మళ్ళీ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ నీడ్ టు బి కన్సిడర్డ్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే కర్డ్స్, బట్ ఒక వీక్ పాయింట్ ఉంది. అండ్ ఇంకొక వీక్ పాయింట్ ఏంటంటే ఐసిస్ టెర్రరిస్ట్. సిరియా నుంచి కొంతమంది ఐసిస్ టెర్రరిస్టులు అక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి Jan-Feb టైంలో వాళ్ళని ఇరాక్కి తెచ్చారు. సో వాళ్ళు కూడా అటాక్ చేయొచ్చు. అండ్ ఐసిస్ వాళ్ళు కూడా మనకు తెలిసిందే సొలైమానీ ఉన్నప్పుడు వాళ్ళు తీవ్రంగా పోరాడింది ఐసిస్కి వ్యతిరేకంగానే. సో ఐసిస్ అనే ఒక వీక్ పాయింట్ ఉంది. అండ్ ఇటీవల అజర్బైజాన్ కూడా పంపిస్తామని అంది, ఎందుకంటే అజర్బైజాన్ కూడా షియా మెజారిటీనే. సో బట్ అజరీస్ అనే ట్రైబ్ ఇరాన్లోనూ ఉన్నారు, అజర్బైజాన్ అనే కంట్రీ కూడా ఉంది. కరెంట్లీ అది ఒక యుఎస్ అలై. బట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే కరెంట్లీ ఇప్పటివరకు ఎయిర్పోర్ట్ మీద అటాక్ జరిగిన అజర్బైజాన్ ఇంకా రాలేదు. సో ఏంటంటే ఇరాన్లో కూడా వీక్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ నౌ యుఎస్ ఈజ్ ఫైండింగ్ అవుట్ దట్ అదే ఆ వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఒక రకంగా చోక్ పాయింట్స్ అనుకోవచ్చు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ పిన్ చేసుకుంటూ వస్తుంది యుఎస్. అండ్ రెండోది మనం మాట్లాడుకోవాల్సింది, వీళ్ళు ప్లాంట్ చేసిన వాడినే సిరియా నుంచి బయటికి పంపించేశారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ నెత్తిన $10 million ఎంతో ఉండేది అప్పట్లో, టెర్రరిస్ట్ జొలానీ. సో ఇప్పుడు జొలానీని కూడా ఇరాన్ మీద ఎగదోయటానికి యుఎస్ ప్రయత్నిస్తుంది. వాడు ఏమన్నట్ట,
అప్పుడు షేక్ హసీనా ఫోటోగ్రాఫ్స్ చూపించారు, ఈవిడికి ఏమైందో చూశారు కదా అని. సో సరే అయితే మీరు చెప్పింది నేను చేస్తాను. ఇప్పుడు అట్నుంచి కూడా మెరుపు దాడి ఒకటి సిరియా నుంచి కూడా ఇరాన్ ఈ ప్రస్తుతం ఉన్న రెజిమ్ మీద, ఖమేనీ రెజిమ్ మీద, కొడుకు ఖమేనీ రెజిమ్ మీద వస్తే వాడు టెర్రరిస్టే కాబట్టి వాడికి కొన్ని వ్యూహాలు ఎత్తుగాళ్ళు ఉంటాయి. ఏమైనా మెరుపు దాడులు చేస్తే పరిస్థితి ఏంటి ఇరాన్? బేసికలీ జొలానీ నాకు తెలిసి దీంట్లో ఇన్వాల్వ్ అవుతాడని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఐసిస్ ఇందాక చెప్పినట్టుగా ఐసిస్ టెర్రరిస్టులను ఆల్రెడీ ఇరాక్కి తెచ్చారు. సో జొలానీ చేతులు దులిపేసుకోవచ్చు దట్ ఐ హ్యావ్ నో రోల్ ఇన్ దిస్ అని. సో బేసికలీ యూఎస్ ఏంటంటే వీక్ పాయింట్స్ అన్నిటిని కూడా సెర్చ్ చేస్తోంది. వీ కెనాట్ సే ఇరాన్ ఇప్పుడే గెలిచిందని. సో బేసికల్లీ ఇక్కడ ఏమైందంటే ఇరాన్ స్ట్రాంగ్గానే ఇప్పటివరకు నిలబడింది, మనం దాన్ని కాదనలేం. కాకపోతే ఇక్కడ జియో పొలిటికల్లీ ఏమవుతుందంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచారనేది ముఖ్యం. పాకిస్తాన్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు కామెడీగా, జంగ్ జీతానే చునావ్ హారానేయన్. ఆ యుద్ధం ఎప్పుడు గెలిచింది లేదు, ఎన్నికలు ఓడింది లేదు పాకిస్తాన్ ఆర్మీ అని. అలాగే యుఎస్ వరల్డ్ వార్ 2 తర్వాత మెజారిటీ వార్స్ యుఎస్ గెలిచింది లేదు, కానీ అక్కడ జియో పొలిటికల్లీ ఓడింది లేదు. ఉదాహరణకి ఇప్పుడు సిరియానే తీసుకుందాం. సిరియన్ సివిల్ వార్ నిజానికి బషర్ అల్ అసద్ గవర్నమెంట్ని టాపుల్ చేయాలనేది యుఎస్ లక్ష్యం. బట్ బషర్ అల్ అసద్ గవర్నమెంట్ని మిలిటరీలో టాపుల్ చేయగలిగిందా? చేయలేదు. 11 ఏళ్ళు వెయిట్ చేశారు. ఒక ఐసిస్ టెర్రరిస్ట్నే మళ్ళీ దింపారు, దాంతోనే టాపుల్ చేయగలిగారు. ఇరాక్లో చాలామంది ఏమనుకుంటారంటే యూఎస్ లాస్ట్ అని అంటారు, బట్ మిలిటరీలీ యూఎస్ లాస్ట్. జియో పొలిటికల్లీ ఇరాక్ ఆయిల్ రిజర్వ్స్ వచ్చాయి, ఐసిస్ క్రియేట్ అవ్వడానికి అది హెల్ప్ అయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో మిలిటరీలో ఓడింది. జియో పొలిటికల్ ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఒక రకంగా బిహైండ్ ద సీన్స్ లింక్స్ ఉన్నాయి యూఎస్కి ఇంకా తాలిబాన్కి. సో మిలిటరీలీ యూఎస్ ఓడచ్చు, కానీ జియో పొలిటికల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెలుస్తుంది. సో ఇప్పుడే అదే అంటున్నాను. సో అప్పుడే వార్ అవ్వలేదు, ఇట్ కుడ్ గో ఆన్ ఫర్ ఇయర్స్ వెళ్ళొచ్చు, మేబీ 26 ఎండింగ్ ఆర్ 27కి కూడా వెళ్ళొచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఎస్ ఇంట్రెస్ట్ ఏంటి? ఆయిల్ కావాలి, అది చైనాకి వెళ్ళకూడదు, నా అండర్లో ఉండాలి. సో అది యూఎస్ అయ్యేంత వరకు యూఎస్ డ్రాగ్ చేయగలుగుతుంది, ఇట్ హ్యాస్ దట్ కెపాసిటీ. బట్ ఇరాన్ వైపు నుంచి వాళ్ళు ఎంతవరకు సస్టైన్ చేయగలరు, వాళ్ళలో ఎంతమంది మోల్స్ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే ఇజ్రాయెల్ని కూడా ఆయిల్ రిజర్వ్స్ మీద యాడ్ చేయకుండా ఆపాలి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఎస్కి ఇరాన్ ఆయిల్ కావాలి అమ్మడానికి. సో ఇరాన్ ఆయిల్ని క్యాష్ చేసుకోవాలి అనేది యుఎస్ ఇంట్రెస్ట్, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ కాదు. ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ రెజ్యూమ్ చేయడం, ఖమేనీని లేపేయటం. సో రెజ్యూమ్ చేంజ్ అయిందా లేదా పక్కన పెడితే ఖమేనీని లేపేశారు. జూనియర్ ఖమేనీని కూడా వాళ్ళు ఏం వదలరు తెలిసి, వాళ్ళు ఏదో 24 hours 48 hours అని ఇవాళ కాదు రేపైనా వాళ్ళు చేస్తారు. అందుకనే ఇప్పుడు అతను నోపో అనే ఒక స్పెషల్ సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఏది ఐఆర్జిఎస్కి మించిన నోపో అనే దాంట్లోకి. సో మరి ఇన్ని వలయాలు దాటుకుంటూ మొస్సాద్ వస్తుంటే మొస్సాద్ ఎక్కడైనా వస్తుంది, పాతాళలో కనుకనే వస్తుంది మొస్సాద్. అక్కడ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ అలాంటిది. ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు చోటు చేసుకుంటున్న ఇప్పుడు ఈ ఖుజిస్తాన్లో చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్ ఏమన్నా రేపు పొద్దున ఇరాన్ వెనక్కి తగ్గడానికి సహకరిస్తాయా? ఛాన్సెస్ ఉన్నాయండి, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా యుఎస్ వీక్ పాయింట్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తుందని అనుకుంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనొచ్చు. ఇప్పుడు ఖుజిస్తాన్లో పట్టుకున్నారు, రేపు అజర్బైజాన్లో పట్టుకోవచ్చు. సో బేసికల్లీ ఇరాన్లో ఏంటంటే 31 ప్రావిన్సెస్ ఉన్నట్టే ఎథ్నిక్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అజరీస్ ఉన్నారు, అరబ్స్ ఉన్నారు, పర్షియన్ ఉన్నారు. సో ఇలాగే రకరకాలు ఉన్నప్పుడు మనం యాక్చువల్లీ చూసుకున్నట్టయితే కొన్నేళ్ల నుంచి రకరకాల ప్రావిన్సుల్లో సపరేట్ అవ్వాలనే గొడవలు నడుస్తూ ఉన్నాయి, నడిపిస్తుంది యుఎస్. కరెక్ట్. ఇరాన్ అదే అంటుంది ఇదంతా యుఎస్ ఇజ్రాయెల్ చేస్తోందని చెప్పి. సో ఇట్ కుడ్ హ్యాపెన్. బట్ ఒక్కటి ఏమైందంటే ఖమేనీని పోవడంతో, వీళ్ళు అసాసినేట్ చేయడంతో ఇప్పుడు కరెంట్లీ అది అంత పీక్లోకి రాలేదు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ యుఎస్ దీన్ని ప్రాపప్ చేసే అవకాశం లేదని మనం అనుకోలేం, ఏమన్నా జరగచ్చు. నిజానికి వెనిజులాలో అఫ్కోర్స్ వెనిజులా సిచ్యువేషన్ వేరే, ఇది వేరే. ద వే యుఎస్ ఆపరేట్స్ అనేది మనకు ఒకటి అర్థం అవుతుంది. సో మేబీ యుఎస్ మోల్స్ ఎవరైతే ఉన్నారో ఐఆర్జీసీలో ఉండొచ్చు. సో వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేసినట్టయితే కనుక ఇట్ కుడ్ హ్యాపెన్. రైట్. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు ఖుజిస్తాన్కి. మనం ఒకసారి పాకిస్తాన్ వైపు వద్దాం. ఎందుకంటే ఈ హడావిడిలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ గురించి జనం పట్టించుకోవడం మానేశారు. అక్కడ పరిస్థితి ఏంటండి? ఎందుకంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా సైకలాజికల్గా డిసోసియేట్ అయిపోయింది పాకిస్తాన్ తోటి. వాళ్ళు మన దేశం కాదు, మనం ఇటు ఆఫ్ఘన్ తోటి మన అలైన్మెంట్ అంతా ఉండాలని చెప్పేసి. నిజమేనా అది? సో పాకిస్తాన్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీ ఆస్పెక్ట్ అండి, సీరియస్లీ చెప్పాలంటే. ఎందుకంటే
మీరు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అన్నారు కాబట్టి బ్రీఫ్గా చెప్పి పాకిస్తాన్ హిపోక్రసీ గురించి ఒక 2 minutes మనం మాట్లాడుకుందాం. కరెంట్లీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని చాలా సీరియస్గా డ్యామేజ్ చేయగలిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద కూడా డ్యామేజ్ చేసింది. మేము ఏమైతే ఆపరేషన్ సింధూర్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ని చేసామో అక్కడ మళ్ళీ చేయగలిగింది ఆఫ్ఘనిస్తాన్. సో ఇన్ ఏ వే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా సెట్ బ్యాక్ వచ్చింది. అందుకే సౌదీతోని ఖతార్తోని మీడియేషన్కి ప్రయత్నించింది. ఇది అవుతున్న టైంలోనే ఇరాన్ వాళ్ళు ఏమన్నారు అంటే పాకిస్తాన్ బాగ్రామ్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడాన్ని సమ్హౌ యూఎస్కి ఇంట్రెస్ట్గా చూస్తున్నామని చెప్పి మేము భావిస్తున్నామని అంది. అంటే పాకిస్తాన్ రోల్ ఇరాన్కి వ్యతిరేకంగా ఉంది అని ఇరాన్ ప్రస్తుతం ఐఆర్జీసీ భావిస్తోంది. ఇఫ్ నాట్ ఇరాన్, ఐఆర్జీసీ డైరెక్ట్ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ కూడా ఏం చేస్తోంది, దాని ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సౌదీకి పంపించింది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆసిమ్ మునీర్ కూడా సౌదీకి వెళ్ళడం, సౌదీ కూడా మీరు మా ప్యాక్ట్ని రికగ్నైజ్ చేయాలనడం. బట్ రికగ్నైజ్ చేయాలంటే ఇండియా వీళ్ళు కొన్ని ఇంట్రెస్ట్ అడగడం, వాళ్ళేమో లోన్ మాఫీ చేయాలి ఇవన్నీ అనడం అంటున్నారు. సో దీంట్లో చూసుకుంటే పాకిస్తాన్ హిపోక్రసీ మనకు కనిపిస్తోంది. మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు అడుక్కు తినే దేశానికి కూడా హిపోక్రసీ ఉంటుంది. బట్ జనాలు అనుకోవాలి కదా, మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఉమ్మాక్ అగేన్స్ట్గా కలుస్తున్నారు అని చెప్పి షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు, అంటే ఇండియాను ఇజ్రాయెల్. కానీ ఖమినీ పోయిన తర్వాత వీళ్ళు కండెమ్ చేశారు. కానీ ఖమినీ ఎవరికి అగేన్స్ట్ ఫైట్ చేస్తున్నాడు, నిజానికి యూఎస్కి ఇరాన్కి ఇజ్రాయెల్కి అగేన్స్ట్గానే ఫైట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇలా ఫైట్ చేస్తున్న ఖమినీకి వ్యతిరేకంగా ఎయిర్ డిఫెన్స్లు పంపిస్తుంది, సోల్జర్స్ని పంపిస్తున్నారు. సో రకంగా ఉమ్మాక్ అగేన్స్ట్ ఎవరు ఫైట్ చేస్తున్నారు, మనీ ఎక్కడుంటే పాకిస్తాన్ అక్కడ ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో బేసికలీ పాకిస్తాన్కి ఎలిజియన్స్ ఏమీ లేదు. పాకిస్తాన్కి జనాలకు ఉండొచ్చు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి పాకిస్తాన్ ఆర్మీ ఈ రిలీజియన్ ఉమ్మా ఇవన్నీ క్రియేట్ చేసింది. సో ఇట్ ఈస్ బ్యాక్ ఫైరింగ్. పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి ఏంటంటే మనీ ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఇప్పుడు కరెంట్లీ అటువైపు ఉంటారు. దే ఆర్ కంపెల్డ్ టు బీ ఆన్ సైడ్ విత్ సౌదీ అరేబియా ఎట్ దిస్ పాయింట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 2 అంశాలు ఇక్కడ, ఖుజస్థాన్ అండ్ పాకిస్తాన్ తనకున్న తన ముందు పరిచిన అవకాశాలని ఎలా సద్వినియోగం చేసుకుంటుంది వాళ్ళ పర్సెప్షన్లో. అంటే అదేదో పాకిస్తాన్కి అంత మంచి ఆలోచన ఉండి సద్వినియోగం చేసుకోండి, వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళ ఉగ్రవాద కోణంలో వాళ్ళు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తున్నారనేది కూడా చెప్పారు. అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్, ఈ ఖుజస్థాన్ వచ్చేప్పటికీ అక్కడ కేవలం ఆయిల్ రిజర్వ్సే కాదు అక్కడ ఉంది, ఇంకా ఇతరత్ర వనరులు కూడా కొల్లగట్టడానికే అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఖర్గ్ ఐలాండ్ మీద ఫోకస్ చూపించారు, వేలెడు చూపించి ఆపరేషన్ ఇటు చేస్తున్నారు. ఇరాన్లో అంతర్గతంగా సంక్షోభం సృష్టించడానికి అమెరికా వేసిన ఎత్తుగడల్లో భాగం ఇది. వాళ్ళ దగ్గర నుంచి ఒక స్వతంత్ర రిపబ్లిక్ ఏర్పడాలి ఖుజస్థాన్ పేరుతో అని చెప్పేసి, కానీ ఫోకస్ ఖర్గ్ ఐలాండ్ మీద పెట్టారు. ఒక పక్క కుర్దులను వెలిపిస్తున్నారు, వాళ్ళు వస్తారా రారనే అంశం పక్కన పెడితే ఈ ప్రావిన్సెస్లో కోస్తా తీరంలో ఉన్న ప్రావిన్స్ అయితే ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఖుజస్థాన్. ఇలాంటి ప్రావిన్స్లో తన ప్రాబల్యం చాటుకొని మరీ కబళించే ప్రయత్నం. సో ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఈ యుద్ధం ముగిసేదాకా చెప్పలేమని కొందరు అంటే, ఈ యుద్ధం ముగుస్తున్న సమయంలోనే ఖుజస్థాన్ విషయంలో అమెరికా ఒక కాల్ తీసుకునే అవకాశం ఉందనేది మరికొందరు అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.